డ్రామా లవర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో కాంగ్ ఆన్‌లైన్‌లోనే టెస్ట్ చేస్తాడు జువాన్‌కి. తను బ్యాక్‌లో తిరిగి కూర్చొని ఉంటది. అయితే లేదు ఇటు తిరుగు అని అడుగుతాడు. లేదు నువ్వు అన్ని పిచ్చి ఫోటోస్ అన్నీ తీస్తావు నావి అని అంటది. లేదు నేనేం తీయను ఒకసారి ఇటు తిరుగు అంటాడు. తను తిరిగేసి మళ్ళీ ఇంకా ముందుకొండేసి ఫోన్‌లో టైప్ చేస్తది నాకు నీ హెల్ప్ కావాలి అని చెప్పేసి. ఇంకప్పుడు తనకి ఎవరో కాల్ చేస్తారు కాంగ్‌కి. తను కాల్ మాట్లాడడంకనే లేచి వెళ్ళిపోతాడు. ఇంక అంతలోపు జువన్ తన టెడ్డీని పెట్టేసి తను వాళ్ళ పేరెంట్స్‌తో వెళ్ళి ఎంజాయ్ చేస్తూ పాడుతూ ఉంటుంది. అప్పుడే కాంగ్ వచ్చేసి చూస్తాడు. ఆ టెడ్డీ పడిపోతూ ఉంటుందన్నమాట. ఏంటి జూజింగ్‌జింగ్ పడుకున్నావా? లేలే అని అంటాడు. కానీ జూజింగ్‌జింగ్ లేవదు. అయితే చనిపోయిందేమో అని చెప్పేసి కాల్ చేస్తాడు పోలీసులకి. చదువుతూ చనిపోయింది అని. దీనివల్ల ఏంటి పోలీసులొచ్చినా కూడా వాళ్ళకి సోయి తెలియకుండా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జువన్ నెక్స్ట్ డే స్కూల్‌కెళ్తదనమాట. అక్కడే కాంగ్ తనకి కనిపిస్తాడు. ఇంక తన నుంచి తప్పించుకుంటూ వెళ్దామని తప్పించుకొని వెళ్ళేలోపు తనకి కనిపించేసి ఏంటి నువ్వు అలా చేసావు నిన్న? అలా ఎవరైనా చేస్తారా? నీకసలు రెస్పాన్సిబిలిటీ ఉందా? నేనెంత భయపడ్డాను అని అంటాడు. నిన్నొక్కసారే కదా చేసింది. సారీ ఇంక మీద నేను అలా చేయనులే అని అంటదనమాట తను. లేదు మనిద్దరం మనం అర్థం చేసుకోవట్లేదు. నువ్వు నాకు ఎక్కువ హోంవర్క్ ఇస్తున్నావు. నేను నీకు ఎక్కువ జాగింగ్ చేస్తున్నాను. దానివల్ల మనం ఏమీ తెలియలేకుండా పోతుంది. ఇంక నుంచి మంచిగా చేద్దాము అని అంటది. తర్వాత నుంచి షూజింగ్‌జింగ్ కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. వర్క్ చేస్తే వాళ్ళకి చేసినప్పుడల్లా వాళ్ళకి గిఫ్ట్స్ వస్తాయి. కరెక్ట్‌గా చేస్తే తనకి బాడీ, ఫుల్ కరెక్ట్ చేస్తే బాడీ ఇంకా ఫేస్ అలా మొత్తం అన్నీ వస్తాయన్నమాట. అలా బొమ్మల కోసమే మోటివేట్ అయ్యి చేస్తూ ఉంటారు. తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ టెస్ట్ రాస్తూ ఉంటే మ్యాథ్స్ సార్ వచ్చేసి తన మొహం చూస్తాడు. ఏంటి సార్ నా మొహంలో ఏమైనా డర్ట్ ఉందా అని అడుగుతది షూజింగ్‌జింగ్. మ్యాథ్స్ సార్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత కాంగ్ వచ్చి అడుగుతాడనమాట. నాకు 10 డేస్ హాలిడేస్ కావాలి. కావాలంటే నీకు 10 డేస్ హాలిడేస్ ఇస్తాను వెకేషన్‌లో అని అంటాడు. ఇంకా అది వినేసి తను కూడా యాక్సెప్ట్ చేస్తది. దాని తర్వాత ఇద్దరు హ్యాపీగా ఉంటారనమాట. తర్వాత తను ఇంట్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటే ఆ ఫోన్‌లో తనకి షూటు పిక్స్ అన్నీ కనిపిస్తాయనమాట. ఇది నీ పిక్కే కదా అని వెళ్ళేసి తన్ని కన్ఫరెన్స్ చేస్తది. షూటుని వెళ్ళేసి అవును ఇది నా పిక్కే తనే తీశాడు. తనే అప్లోడ్ చేశాడు అని బాధపడుతూ ఉంటుంది. అయితే నువ్వేం బాధపడకు మనం పోలీస్ కంప్లెయింట్ ఇద్దాంలే అని జువన్ అంటది. అప్పుడే వాళ్ళ ఇంటి సిచ్యువేషన్ చూపిస్తారనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మే కొంచెం బాస్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మకి డాన్స్ చేసేవాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు. చూడు ఒకసారి నార్మల్‌గా క్యాజువల్‌గా మాట్లాడుతది వాళ్ళ అమ్మతో హిప్ హాప్ డాన్స్ గురించి. వాళ్ళ అమ్మ ఫుల్లు తిడతది దాన్ని. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయకు అని చెప్పేసి. వాళ్ళ నాన్న ఏదైనా డాన్సే కదా! నేను బ్రేక్ డాన్స్ చేసేవాడిని చిన్నగున్నప్పుడు అని అనేవాడు. అయితే వాళ్ళ అమ్మ ఏ డాన్స్‌కైనా ఒక స్టాండర్డ్ ఉంటుంది అని అంటది. సిచ్యువేషన్ అంతా వీళ్ళ నలుగురికి చెప్తుందనమాట తను. ఇంకప్పుడు వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేద్దామని ప్లాన్ ఏస్తారు. ఆ ఫేక్ అకౌంట్‌కి జువాన్ యొక్క పిక్చర్స్ పెడదామని ప్లాన్ ఏస్తారు. ఇంకా వాళ్ళ పిక్చర్స్ కూడా తీస్తారనమాట. పిక్చర్స్ జువాన్ అయితే మొత్తం చాటింగ్ అంతా చేస్తాడు. ఇంకా పిక్చర్స్ మొత్తం ఎడిట్ చేసేసి, ఫోటో క్రాప్ చేసేసి అన్నీ చేస్తారు. తర్వాత వాళ్ళందరూ మీట్ అవ్వడానికి ప్లాన్ ఏస్తారనమాట ఆ గ్యాంగ్‌స్టర్స్‌ని. అదంతా ఒక పేపర్ పైన రాసుకొనొస్తాడు అదంతా చెప్తాడు. ఇక్కడుండాలి మేమిక్కడ ఉంటామని జింగ్‌జింగ్‌కి చెప్తాడు. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మీట్ అయినప్పుడు జింగ్ డ్రెస్ ఏసుకొని వస్తది. ఇంకా తను ఆ డ్రెస్‌లో చూసేసి అందరూ అలా షాక్ అయిపోయి ఉంటారు. తను కూడా చాలా ప్రిట్టీగా ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే సమయం వస్తదనమాట. అప్పుడు షూటు కూడా అంటది నేను కూడా వస్తాను అని చెప్పేసి. లేదు నువ్వు వస్తే వాళ్ళందరికి తెలిసిపోతుంది మనమే క్రియేట్ చేసామని నువ్వు రాకు అని కాంగ్ అంటారు. ఇంకా జువాన్ అక్కడికి వెళ్ళి బెంచ్ పైన కూర్చొని ఉంటే వాళ్ళు గ్యాంగ్‌స్టర్స్ వచ్చేసి అంటారనమాట. నువ్వు ఆ ఫొటోస్‌లో ఉన్న అమ్మాయి డిఫరెంట్‌గా ఉన్నారేంటి అని అంటారు. అయితే తను ఏం మాట్లాడదు. ఇంత లోపల నేను ఫొటోస్ తీస్తాం కదా మంచిగా అని గ్యాంగ్‌స్టర్స్ వస్తారు. వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. తీసి కొట్టుకోవడానికి ఇంక వెళ్తారనమాట. అప్పుడు షూటు కూడా వస్తుంది వీళ్ళని పిలుచుకుంటూ. ఇంత లోపల తను పోలీసులకి కాల్ చేస్తది షూటు. తర్వాత వీళ్ళు ఎవరు వాళ్ళు డిఫరెంట్ పాత్‌గా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అందరూ కొట్టుకుంటారు. అగ్ని కొడుతుంటే జువాన్ వెళ్ళేసి వాడిని ఒక కిక్ ఇస్తది. తర్వాత డాఫెంగ్‌ని ఒకడు స్టాబ్ చేయడానికని ట్రై చేస్తాడు. కానీ వాడికి ఏం అవ్వదు. తను ఇంకో స్టూడెంట్ వచ్చి అడుగుతాడు. ఏంటి నీకు అసలు ఏం అవ్వలేదు ఏంటి అని చెప్పేసి. నా మ్యాథ్స్ నన్ను ఇప్పటికి కాపాడింది. నేను మ్యాథ్స్ బుక్ పెట్టుకున్నాను అని చూపిస్తాడు. తర్వాత షువన్ని ఇంకా కాంగ్‌ని చూపిస్తారు.
తను బాగానే ఉన్నావా అని కాంగ్‌ని అడుగుతూ ఉంటే, ఇంత లోపల ఎవడో ఒకడు గ్లాస్ బాటిల్‌ని కొడదామని వస్తాడు. ఇంకప్పుడు శివాన్ని కాపాడుతూ కాంగ్‌కి తగులుతది ఆ గ్లాస్ బాటిల్. ఇంతలోపు పోలీసులందరూ వస్తారు. శివుడు పోలీసులకి చెప్పిందని చెప్పాను కదా! వాళ్ళందరూ వచ్చి ఆ గ్యాంగ్‌స్టర్స్‌ని పట్టుకుంటారు. ఇంకా వీడికి ట్రీట్మెంట్ చేస్తారనమాట. అప్పుడు "గో థ్యాంక్ యూ అంకుల్" అని అంటారు. అంటే గోకి పోలీస్ అంకుల్‌కి కొంచెం తెలుసనమాట, పరిచయం ఉంది. ఇంకా ఆయన కొన్ని మాటలు కూడా మాట్లాడుతా ఉంటాడు. దాని తర్వాత వాళ్ళ నాన్న గురించి కూడా కొంచెం చెప్తూ ఉంటారు. షూటు ఒంటరిగా కూర్చొని ఉంటారు. అప్పుడు శివాని అంటది, "ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది. నాకు నచ్చింది. నేను కూడా ఇలాంటిది ఒకటి కొనుక్కుంటాను" అని. "ఎందుకు అలాంటిది కొనుక్కోవడం? ఇదే తీసుకో" అని అంటది. "లేదు ఇది తీసుకుంటే ఎలాగా? ఇది చాలా కాస్ట్లీ కదా! నేను తీసుకోనులే" అని శివాని అంటది. "లేదు పర్లేదు తీసుకో. నువ్వు నా కోసం ఇంత చేసావు కదా! తీసుకోవచ్చులే" అని అంటది. ఇంకప్పుడు శివాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతదనమాట. తిను నాకు తను డ్రెస్ ఇచ్చింది అని చెప్పేసి. నెక్స్ట్ వీళ్ళందరూ కలిసేసి తిందామన్నట్టు కూర్చుంటారు. కూర్చున్నాక తనంటాడు, "నన్ను మ్యాథ్స్ బుక్ కాపాడింది. నేను ఇప్పటి నుంచి మ్యాథ్స్ అని బాగా చదువుతాను" అని. ఇంకా అది విన్నాక అందరూ నవ్వుతారనమాట. తర్వాత సూటుని అడుగుతారు, "నువ్వెందుకు పోలీసులకి కాల్ చేసావు? నువ్వు కాల్ చేయనని చెప్పావు కదా మీ పేరెంట్స్ వల్ల" అని. "నా వల్లే కదా మీకు ఇన్ని ఇబ్బందులు. మిమ్మల్ని అలా ఒంటరిగా వదిలేసి నేనెలా ఉండగలను? అందుకని పోలీసులకి కాల్ చేశాను" అని అంటారు. తర్వాత శివాని గోని అడుగుతదనమాట, "నీకెలా తెలుసు ఆ పోలీసులు వాళ్ళు" అని చెప్పేసి. అప్పుడు గో అంటాడు, "మా ఫాదర్ అక్కడే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు చనిపోయారు, లేరు" అని చెప్పేసి. అప్పుడు దాపైన కూడా ఏడుస్తారు, "మా అమ్మ కూడా చనిపోయారు" అని చెప్పేసి. ఇంక వీళ్ళిద్దరూ చీర్స్ చేసుకుంటారు. వాళ్ళ ఒక పేరెంట్ చనిపోయారు కదా అని. తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ డే వస్తది. తను భయపడుతూ జామెట్రీ బాక్స్ అడ్డం పెట్టుకొని చూస్తదనమాట. చూస్తే తనకి 0 కనిపిస్తది శివానికి. 0 కనిపిస్తే పక్కన 1 ఉంటే 10 మార్క్సే వచ్చినట్టు అని అనేసి భయపడుతూ చూస్తే తనకి 90 మార్క్స్ వస్తాయనమాట. తర్వాత మిగతా సబ్జెక్ట్స్ అన్నీ చూస్తది. హ్యాపీగా ఫీల్ అవుతది కానీ మ్యాథ్స్‌లో 90 వచ్చాయని చెప్పేసి మిగతా సబ్జెక్ట్స్‌లో ఎన్నొచ్చాయా అని చూస్తది. చూస్తే దానికి మిగతా సబ్జెక్ట్స్‌లో అంతా తక్కువ స్కోర్ వస్తది ముందు కన్నా కూడా. ఇంక తను చాలా బాధపడుతది. డాఫింగ్ అడుగుతాడు, "ఏంటి నీకు వచ్చాయా? 200+ వచ్చాయా?" అని చెప్పేసి. తర్వాత శుభన్ అక్కడి నుంచి వెళ్ళిపోతదనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్ వచ్చి అంటాడు, "ఏంటి ఒక సబ్జెక్ట్‌లో వచ్చాయి కదా! 2 సబ్జెక్ట్‌లే కదా! మనం మెల్లగా ఇంప్రూవ్ చేసుకుందాంలే" అని చెప్పి. "అసలు ఇదంతా నీ వల్లే అయింది. తప్పెలా అవుతుంది? అన్నీ ఒకేసారి రావు కదా! నువ్వు 1 వీక్‌లో మ్యాథ్స్ అంతా నేర్చుకున్నావు కదా! అది నా వల్లే కదా" అని అంటాడు వాడు. అయినా కూడా నాకు మిగతా సబ్జెక్ట్స్‌లో తక్కువ మార్క్స్ వచ్చాయి కదా! అది నీ వల్లే అని అనేసి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. దాని తర్వాత లాస్ట్‌కి "నీకసలు చదివే రాదు" అని కాంగ్ అంటాడు. "నువ్వసలు వెయిటే తగ్గలేవు" అని శువన్ అంటది. తర్వాత వాళ్ళిద్దరూ బెట్ కట్టుకుంటారనమాట. ఎవరైతే వింటర్ హాలిడేస్‌లో వెయిట్ తగ్గుతారో లేదంటే తను బాగా చదువుతదో వాళ్ళు మాస్టర్ అవుతారు. మిగతా వాళ్ళు స్లేవ్ అవుతారు అని బెట్ కట్టుకుంటారు. ఇంక వాళ్ళిద్దరూ అగ్రీ చేస్తారు. తర్వాత వింటర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. తను టైమ్ టేబుల్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంక వాళ్ళ అమ్మ వచ్చేసి షాక్ అయిపోతది. "ఏంటి మా కూతురైనా 7కే లేస్తదా?" అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసి, "అవును మన కూతురు లేస్తుంది చూడు" అని అంటాడు. లేదు లేవదు అని వీళ్ళిద్దరు బెట్ కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. చివరికి 3 మంత్స్ వాషింగ్ దగ్గర బెట్ ఆగిపోతదనమాట. ఒకవేళ తిను లేస్తే వాళ్ళ అమ్మ వాష్ చేయాలి. లేవకపోతే వాళ్ళ నాన్న వాష్ చేయాలి. అలా అనమాట. ఇంక దాని తర్వాత వాళ్ళ నాన్న "నీ పైనే ఆధారపడి ఉంది నాదంతా. 3 మంత్స్ నువ్వు మంచిగా చేసుకో, మంచిగా చదువుకో లేదంటే నేను 3 మంత్స్ గిన్నెలు తోమాలి" అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో శువన్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో మొత్తం అన్ని ఆటలు ఆడుతా ఉంటదనమాట. చూడండి అసలు కాంగ్ ఏం చేయడు. అంత మంచిగా తింటూ బజ్జుంటూ ఉంటాడు. తనే ఫెయిల్ అయిపోతాడు. తనే స్లేవ్‌గా మారుతాడు నాకు చూడండి అని అంటాడు. దాని తర్వాత ఒకసారి తన యాప్ గుర్తొస్తదనమాట. ఒక యాప్ చెప్తాడు. అక్కడ మూమెంట్స్ అన్నీ దాచుకుంటాను అని అంటాడు. సో, ఆ యాప్‌లో చూస్తే మొత్తం ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. చూడు అందుకని బాగా తిని బాగా పడుకొని ఉంటావు అని అంటదది. ఇంకా తర్వాత వింటర్ హాలిడేస్ అయిపోతాయి. నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతది. ఇంకా అప్పుడు హోంవర్క్ కాపీ చేస్తూ ఉంటుంది. ఇంకా కాంగ్ అప్పుడే వస్తాడనమాట. వస్తే అందరూ షాక్ అయిపోతారు తన ట్రాన్స్‌ఫర్మేషన్ చూసేసి. తను మెల్లగా వచ్చేసి జువాన్ దగ్గర ఆగేసి, "నువ్వు మళ్ళీ కాపీ కొడుతున్నావు కదా!" అని అంటాడు. ఇంకా తను కూడా చూసేసి కాంగ్ "నువ్వేనా?" అని షాక్ అయిపోయి చూస్తది తన ఫేస్‌ని. ఒకవేళ మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.